రీసెంట్గా ఇంకొక ఇన్సిడెంట్ ప్రూవ్ చేసింది. ఇండియాలో ఈ ప్రపంచంలో దేని మీదైనా అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఈ రిలీజియన్ క్యాస్ట్ మీద మాత్రం ఈ మనిషి అనేవాడు బతికుండంగా అయితే అవి ఇంపాసిబుల్. అలా ఎలారా ఒక మనిషిని మతం పేరు చెప్పి కింద పడేసి తన్ని కొట్టి చంపి చెట్టు కట్టేసి కాల్చి ఎలా? ఏ మత గ్రంథంలో ఉందిరా ఒక మనిషి ఇంకో మనిషిని చంపమని? ఏ దేవుడు చెప్పినట్లు? అక్కడ ఉన్నది హిందూ అనో ముస్లిం అనో క్రిస్టియన్ అనో కాదు, కానీ అసలు ఒక మనిషిని ఇంకో మనిషికి చంపే అధికారం కానీ హక్కు కానీ ఏ విధంగా ఉన్నాయి? అసలు మీకు ఏ దేవుడు చెప్తాడు? అలా చెప్పేవాడు అస్సలు దేవుడే కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా, ఇదంతా కేవలం కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం మిమ్మల్ని మీ మతాన్ని వాడుకొని ఉసిగొలుపుతున్నారు అంతే తప్ప ఏ పర్సనల్ కూడా ఏమున్నారా? మీకైనా మాకైనా, మాకు భగవద్గీత లాగో మీకు బైబిల్ అయినా ఖురాన్ అయినా అలాగా. సో వాటిల్లోనే మన మతాల గురించి ఏం రాస్తుందో తెలుసా? ఫస్ట్ ఖురాన్ని చూడండి. ఖురాన్లో ఏముంది? ఖురాన్ ప్రకారం మతంలో బలవంతం లేదు, ప్రతి మతానికి గౌరవంతో సహజీవనం చేయాలి, శాంతిగా ఉన్నవారిపై న్యాయం కరుణ చూపాలి. అలాగే ఇస్లాం విశ్వాసులకు పూర్తి మార్గంగా ప్రకటించబడింది. నమ్మని వాడిని చంపేమని లేదు ఇట. బైబిల్ ఏం రాసింది చూడండి. మత్తయి 22వ అధ్యాయం 39వ లైన్, నిన్ను ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వాడిని ప్రేమించవలను. ఇదే మాట గీతలో కూడా ఉంది. మతం అనేది, ధర్మం అనేది బలవంతం కాదు, స్వధర్మాన్ని నిష్క్రమంగా ఆచరించడం, భిన్న మార్గాల ద్వారా భగవంతుని చేరవచ్చు, అన్ని జీవులలో సమానత్వాన్ని చూడడమే నిజమైన ఆధ్యాత్మికత. సో టోటల్గా వీటి టోటల్ మీనింగ్ ఒకటే. ఏ మనిషి ఇంకో మనిషిని మతం పేరు చంపమని చెప్పట్లేదు. ఇకనైనా ఆలోచించండి. అసలు ఒక మతం పేరు చెప్పి మిమ్మల్ని దూషించడం కానీ ఆ ఆలోచన వానికి ఎక్కడి నుంచి వచ్చిందో అది ఆలోచించండి. ఇటువంటి పెద్ద పెద్ద గొడవలన్నీ ఎక్కడో ఒక్కని మైండ్లోంచి వచ్చిన చెడు బుద్ధిలోంచి పుట్టిందే ఇలా ఒక పెద్ద మారణకాండలాగా మారణహోమంలాగా తయారవుతుంది. ఫైనల్గా ఒకటే మాట, ఏ దేవుడు కానీ ఏ మతం కానీ మనిషిని చంపమని లేదా కొట్టమని లేదా ఆ మతంలో ఆ దేవుడిని నమ్మకపోతే చంపేయండి అని కానీ చెప్పదు. అలా మీరు చేస్తున్నారంటే మీ దేవుడిని మీరే తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నట్టే. ఓకే, ఈ విషయం మీద మీకు ఇంకా డీటెయిల్ గా కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషిని.